ఇది ఒక పురాతన గాథ. మనం ప్రతిరోజు చూసే సూర్యుని, ప్రతిరాత్రి చూసే చంద్రుని కథ. వీరిద్దరూ ఒకప్పుడు తమ స్థానాలను మార్చుకున్నారు. ఎందుకంటే వారి మధ్య ఒక బలమైన కారణం ఉంది. కథ సూర్య చంద్రుల మార్పిడి. ఒకప్పుడు ఆకాశంలో సూర్యుడు చాలా గొప్ప రాజులా వెలిగేవాడు. ప్రతిరోజూ ఉదయాన్నే భూమిపై తేజస్సుతో కాంతులు చిందించేవాడు. అతని కాంతిలో జీవం ఉట్టిపడేది. కాని అతను చాలా ఉత్సాహంగా ఉండేవాడు. తన కాంతిని ఎక్కువగా వెదజల్లేవాడు. దాంతో భూమి మీద జీవులంతా తడబడిపోయేవారు. అలానే చంద్రుడు రాత్రి ఆకాశంలో నిశ్శబ్దంగా, శాంతంగా వెలుగుతుండేవాడు. అతని కాంతి ముద్దుగా, చల్లగా ఉండేది. నిద్రించే జీవులకు ఓదార్పుగా అనిపించేది. కాని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే చంద్రుని లోపల తెలియని బాధ ఉండేది. ఒక రాత్రి చంద్రుడు సూర్యుడిని అడిగాడు, సూర్యుడా, నీ కాంతి అందరికీ కావాలి. కాని నువ్వు ఎప్పుడూ రాత్రిని చూడలేవు. నాకు మాత్రం నిద్రలో ఉన్న ప్రపంచమే కనిపిస్తుంది. ఒకసారి మనం స్థానాలు మార్చుకుందాం. నీకు నా శాంతి అవసరం. నాకు నీ కాంతి విలువ తెలుసుకోవాలనుంది. ఇది విన్న సూర్యుడు మొదట ఆశ్చర్యపోయాడు. కాని చంద్రుడి మాటలలోని లోతును గమనించి ఆలోచించసాగాడు. చివరికి అతను అంగీకరించాడు. ఆ రోజు మొదటిసారి రాత్రి సమయంలో సూర్యుడు ఆకాశంలో మెరుస్తూ కనిపించాడు. భూమిపై అందరూ ఆశ్చర్యపోయారు. జీవులు భయపడిపోయారు. అలాగే చంద్రుడు పగలు వెలిగాడు. కాని అతని కాంతి సూర్యుని కాంతిలా ప్రకాశవంతంగా లేక కొద్దిగా వెలుగు మాత్రమే ఇచ్చింది. జీవులు నిరుత్సాహపడిపోయారు. తేలికగా పని చేసుకున్నారు. కాని 2 రోజులు గడిచేలోపే భూమి మీద అంతా అస్తవ్యస్తం అయిపోయింది. మొక్కలు ఒత్తిడిలో పడ్డాయి. జీవులు గందరగోళంగా మారాయి. అప్పుడు సూర్యుడు, చంద్రుడు కలిసి మళ్లీ సమావేశమయ్యారు. సూర్యుడు ఇలా అన్నాడు, చంద్రుడా, నీ శాంతి నాకు కావలసినది. కాని అది నా బాధ్యతను తీర్చలేకపోయింది. చంద్రుడు ఇలా అన్నాడు, సూర్యుడా, నీ తేజస్సు గొప్పది. కాని అది నా శాంతమైన హృదయాన్ని భయపెట్టింది. అప్పుడు వారిద్దరూ ఒక గొప్ప నిజాన్ని తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి తమ స్వభావం, తమ బాధ్యతే ముఖ్యమైనది. మరొకరి స్థానంలో నిలబడడం వల్ల లోతైన అనుభవం వచ్చిందే కాని అది శాశ్వత మార్పుకు సరిపోదు. ఆనాటి నుండి వారు తిరిగి తమ స్థానాలకు వెళ్లిపోయారు. కాని అప్పుడప్పుడు గ్రహణంగా మారి తామిద్దరూ కలుస్తూ భూమివాసులకు తమ బంధాన్ని గుర్తు చేస్తుంటారు. సందేశం: ప్రతి తేజస్కి ఒక గమ్యం, ప్రతి శాంతికి ఒక అవసరం ఉంటుంది. మనది మనదే కాని మనం మరొకరి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కూడా అవసరమే.